ఒక్కోసారి కరెంటు బిల్లు చూసి మెదడు షాక్ అయిపోతుంది. మన ఫీజు కాలిపోతుంది. కనీ విని ఎరుగని రీతిలో వచ్చే బిల్స్ కొన్నైతే మన జేబుకు నిప్పు పెట్టే బిల్స్ కొన్ని. అందుకే కరెంటు బిల్లుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ప్రస్తుతం పెరుగుతున్న కరెంటు ధరలతో అందరూ ఆందోళన చెందుతున్నారు. కరెంటు బిల్లు రాగానే నుదుటిపై చెమటలు పట్టేస్తున్నాయి. ఇంట్లో తరచూ కరెంటు ట్రిప్ అవ్వడం, బిల్లులు అమాంతం పెరిగితే మరింత ఆందోళన పెరగవచ్చు. తరచుగా విద్యుత్తులో అంతరాయం బిల్లులు పెరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఈ కారణాలలో ఒకటి విద్యుత్ మీటర్లో లోపం. మీటర్ లోపల పగలడం వల్ల విద్యుత్ సరఫరాలో సమస్య ఏర్పడుతుంది. మీటర్ వైర్ తెగిపోవటం లేదా ఏదైనా భాగం పాడైపోవడం వల్ల బిల్లు పెరగవచ్చు. మీటర్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల కూడా విద్యుత్ బిల్లు పెరుగుతుంది. మీటర్లో అవకతవకల కారణంగా విద్యుత్ వినియోగం ఎక్కువగా కనిపించవచ్చు. దీని ఫలితంగా ఎక్కువ రీడింగ్లు, బిల్లుపై భారం పెరుగుతుంది. మీటర్ వైఫల్యం కూడా విద్యుత్ కోత సమస్యను కలిగిస్తుంది. అలాంటప్పుడు కరెంటు బిల్లులు కూడా అధికంగా వస్తాయి. మీటర్ రీడింగ్ ను తనిఖీ చేయడం ద్వారా మీరు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో తెలుసుకోవచ్చు. మీటర్ రీడింగ్ సాధారణం కంటే ఎక్కువగా ఉంటే అది మీటర్లో లోపం ఉన్నట్లు సంకేతం. మీటర్ వైర్లు తెగిపోయినా వదులుగా ఉన్న విద్యుత్ బిల్లు పెరుగుతుంది. అందువల్ల మీటర్ వైర్లు తెగిపోయాయా, వదులుగా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. మీటర్ తప్పుగా ఉందని మీరు అనుమానించినట్లయితే మీరు లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్ ద్వారా మీటర్ని తనిఖీ చేయించవచ్చు. మీటర్లో ఏదైనా సమస్య కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం అందించాలి. విద్యుత్ శాఖ మీటర్ను పరిశీలించి లోపాలుంటే సరిచేస్తారు. ఏదైనా లోపం కారణంగా బిల్లు ఎక్కువగా ఉంటే శాఖ నుండి బిల్లును సరిదిద్దేందుకు ప్రయత్నించండి.